హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. ఇదిగోండి, ఈవేళ నేను బ్రోకోలీ చేద్దాం అనుకుంటున్నాను. బ్రోకోలీ తెలుసు కదండి, చాలా చాలా మంచిది. బ్రోకోలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముసలితనం సాయిలు అసలు కనిపించవు. ఇది తింటా ఉంటే అప్పుడప్పుడు. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక బ్రోకోలీ చేసుకుంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి, 5 ఎగ్స్ కావాలి. ఒక్కదానికి 5 ఎగ్స్, తగినంత ఆయిల్, కొంచెం వాటరు, పసుపు, ఉప్పు, కారం కావాలండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కావాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం పుదీనా కావాలండి, కొంచెం అయితే కొంచెం సరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ ఇలా కోసుకోవాలి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలండి. కోడిగుడ్లు ఉన్నాయి కదండి అక్కడే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కోసుకున్న తర్వాత ఇలా కోసుకుంటాను. ఇదిగోండి, ఇలా కాగిపోయింది బాండి. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు, సరిపడా పోసుకోవాలి. దీనికి పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ పడతాయండి. ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా కోసి పెట్టుకున్నాం కదా, దోరగా అయిపోయిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు బ్రోకోలీ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసి కూడా 10 నిమిషాలు ఇలా ఉంచేయాలండి. సిమ్లో పెడితే మర్చిపోతాయి. స్టవ్ వెలిగించుకోవాలండి. అదిగోండి, అలా అయిపోయింది కదా శుభ్రంగా. కొంచెం పసుపు వేయాలి, సరిపడా కారం, పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ వేసాం కదా, కొంచెం కారం తక్కువ వేయాలి. సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒకసారి ఇదిగోండి, ఎగ్స్ ఇలా చేసుకోవాలి. 5 ఎగ్స్ ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. అలా వేసేసి 10 నిమిషాలు మూత పెట్టేయాలి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే బ్రోకోలీ ఎగ్స్ ఫ్రై చక్కగా తయారైపోద్ది. నీళ్ళు వేయకూడదండి. ఇదిగోండి, కోడిగుడ్డు బ్రోకోలీ కర్రీ తయారైపోయింది. కొంచెం కొద్దిగా వేసుకోవాలండి, అంతే. ఆఫ్ వేసుకోవాలి. ఇదిగోండి, కర్రీ అయితే తయారైపోయింది కదా. ఒకసారి ఇలా అనుకున్న తర్వాత అయిపోద్దండి. కర్రీ తయారైపోయింది. చూడండి, తిందామండి. కర్రీ ఎక్కువ తినాలండి, రైస్ తక్కువ తిన్నా పర్వాలేదు. ఇప్పుడు కర్రీ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అంత బాగుందంటే చెప్పలేము. టేస్ట్ కోసం అసలు అంత టేస్టీగా ఉంది.